నానిగారి ప్యారడైజ్ మూవీ మరొకసారి వాయిదా పడిందా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు 2-3 డేట్లు ఫిక్స్ చేశారు, కానీ ఏ ఒక్క డేట్కి కూడా సినిమా మాత్రం రిలీజ్ అవ్వట్లేదు. ఎందుకంటే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా పనులన్నీ కూడా బాకీ ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మరొక రిలీజ్ డేట్ని మేము అనౌన్స్ చేస్తాము అంటూ టీం వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఇంతకుముందు ఏం చెప్పారు, మార్చ్ 26న సినిమా వస్తుంది అని చెప్పారు. అండ్ ఆ డేట్ వచ్చేసరికి ఆ డేట్ కాదు, ఆగస్టు 21కి వస్తుంది అని చెప్పేసి ఆ తర్వాత చెప్పారు. మరి ఆగస్ట్ 21 కన్నా ఫిక్స్ అనుకున్నారా? లేదు. ఆ తర్వాత మళ్ళీ వచ్చేయమన్నారు, సెప్టెంబర్ 25కి సినిమా వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకొక అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఇంకా సరేలే సెప్టెంబర్ 25 కన్నా వస్తుంది కదా అని చెప్పేసి ప్రేక్షకులందరూ కూడా ఇంకా ఆ డేట్ని ఫిక్స్ చేసుకొని ఇంకా అప్పటికైనా మేము ఎదురు చూస్తాము అని చెప్పేసి సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలో మంచి కంటెంట్ ఉంది అని చెప్పేసి జనాలు నమ్ముతూ ఉన్నారు. దానికి తోడు రీసెంట్గా వచ్చినటువంటి సాంగ్స్, అంటే ఆయా షేడ్ సాంగ్ అనేది జనాల్లో ఎంత విపరీతంగా ఫేమ్ వచ్చిందనేది కూడా మనం చూసాము. ఇప్పటికి కూడా చాలా మందికి కూడా వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికైనా, లేకపోతే వేరే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే వాళ్ళ విజయాన్ని గర్వంగా చెప్పుకోవాలన్నా కూడా ఆయా షేడ్ సాంగ్ని చాలా మంది కూడా ఓన్ చేసుకొని మరి వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉన్నారు. సో అంత మంచి ఫేమ్ వచ్చిన తర్వాత, మంచి ఆదరణ వచ్చిన తర్వాత సినిమాని మాత్రం రిలీజ్ చేయడానికి ఎందుకు ఈ విధంగా వెనుక ముందు ఆడుతున్నారు? ఒక డేట్ని ఫిక్స్ చేసినప్పుడు ఆ డేట్ వచ్చేసరికి ఈ డేట్ కాదు, ఇంకొక డేట్ని మేము మార్చేస్తున్నాము, పోస్ట్పోన్ చేస్తున్నామంటూ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మళ్ళీ పోస్ట్పోన్ చేస్తే ఎవరికైనా కూడా ఖచ్చితంగా విసుగనేది వస్తుంది. సో ఇప్పుడు ప్యారడైజ్ మూవీ విషయంలో కూడా అదే జరుగుతుంది. మార్చ్ 26 పోయింది, ఆగస్టు 21 పోయింది, సెప్టెంబర్ 25 పోయింది. ఇప్పుడేమంటున్నారు కొత్తగా అంటే అక్టోబర్లో కానీ డిసెంబర్లో కానీ, అక్కడ కూడా ఇంకా డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు డేట్ని ఫిక్స్గా చెప్పి మనము పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు నిరాశపరుస్తున్నాము. సో ఇప్పుడు ఒక డేట్ని ఫిక్స్ చేసి మరొకసారి కూడా వాళ్ళని మనం డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్పేసి, అంటే ఇంత ఘోరంగా డిసప్పాయింట్ చేసిన తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారట. అంటే అక్టోబర్లో కానీ డిసెంబర్లో కానీ ఒక డేట్ని ఫిక్స్ మాత్రం చేయలేదు. ఇక్కడ అక్టోబర్లో ఎప్పుడైనా రావచ్చు, లేకపోతే డిసెంబర్లో ఎప్పుడైనా రావచ్చు. అండ్ పనులన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఒక డేట్ని ఫిక్స్గా చెప్తారంట. సో ముందుగానే ఈ విధంగా ఆలోచించి అసలు ఈ డేట్ ఎందుకు చెప్పాలి, పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత, షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక డేట్ని ఫిక్స్గా చెప్తాము అని చెప్పేసి అప్పుడే అనుకొని ఇప్పటి వరకు ఈ విధంగా 2-3 సార్లు పోస్ట్పోన్ చేయకుండా ఉంటే చాలా బాగుండేది అని చెప్పేసి ప్రేక్షకులు మాత్రం చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ఒక సినిమా కోసం ఇంత ఈగర్గా వెయిట్ ఓన్లీ ప్యారడైజ్ మూవీ విషయంలో అని కాదు, ఏ సినిమా వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో అదే అయిపోయింది. ఒక డేట్ని చెప్తున్నారు, ఆ డేట్ వచ్చేసరికి ఫ్యాన్స్ అన్నీ కూడా వాళ్ళు లీవులు పెట్టుకుంటారా, లేకపోతే ఏమైనా ప్లానింగ్ చేసుకుంటారా, సెలబ్రేషన్స్కి ఏమైనా వాళ్ళు ప్రాసెస్ని రెడీ చేసుకుంటారా, ఇవన్నీ చేసుకునేసరికి ఇంకా డేట్ వచ్చేసరికి లేదు, ఇప్పుడు కాదు, ఇంకొక డేట్ అని చెప్పేసి మళ్ళీ పోస్ట్పోన్లు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయడం వల్ల అసలు జనాల్లో సినిమా పైన ఉన్నటువంటి ఆసక్తి అనేది పోతుంది ఖచ్చితంగా. అంటే కంప్లీట్గా పోతుందని కాదు, కనీసం 1% అని కూడా తగ్గుతుంది. సో దయచేసి మీరు ఒక డేట్ని ఫిక్స్గా చెప్పాలి అనుకుంటే మీ షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఒక డేట్ని ఫిక్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సినిమా ప్రేమికులే చెప్తున్నారు. మరి చూద్దాం, ఇక్కడ ప్యారడైజ్ మూవీ ఇప్పటివరకు అయితే ఈ చెప్పినటువంటి అన్ని డేట్స్ కూడా స్వాహా అయిపోయాయి. మరి కనీసం అక్టోబర్లో డిసెంబర్లో అయినా ఎప్పుడైనా వస్తుందా లేదా, కనీసం ఆ డేట్నైనా ఫిక్స్గా చెప్తారా లేదనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే.